టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బస్తీ దవాఖానాలో వర్క్ చేయడం కోసం అయితే 14 స్టాఫ్ నర్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ కోసం అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి మనకి 26th అక్టోబర్ నుంచి అయితే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th నవంబర్ 2022 అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ 04/2022. టోటల్గా అయితే 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మన మెడికల్ ఆఫీసర్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి. ఇంకా స్టాఫ్ నర్స్ వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి మన కన్సాలిడేటెడ్ పే 52,000 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి 29,900 రూపీస్ అయితే కన్సాలిడేటెడ్గా అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఇవైతే కాంట్రాక్ట్ బేసిస్ టు వర్క్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అనమాట. దాని నుంచి అయితే ఫండ్స్ వస్తాయి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మెడికల్ ఆఫీసర్స్కి ఎంబీబీఎస్ అయితే ఇచ్చారు. ఇంకా రెస్పెక్టివ్ మెడికల్ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి జిఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం. ఇంకా కూడా మన టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ అయితే తప్పనిసరిగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 1 జూలై 2022కి 18 to 44 ఇయర్స్ అయితే ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీస్ సంబంధించి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బేసిస్ వచ్చేసరికి 10% మార్క్స్ ఫర్ ఏజ్, ఇంకా 90% మార్క్స్ అబాటెడ్ ఫర్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద జిఎన్ఎం ఆర్ బిఎస్సి ఆర్ ఎంబీబీఎస్ అనమాట. దాని ప్రకారం అయితే సెలక్షన్ జరుగుతుంది. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆ రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే అది అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా హౌ టు అప్లై అనే దానికి ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అని ఇచ్చారు. ఇంకా క్యాండిడేట్ కెన్ సబ్మిట్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఇక్కడ 2 కూడా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th నవంబర్ 2022 by 5 PM అనమాట. ఇంకా దీనికి సంబంధించి మన స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి 6-7 నవంబర్ చేస్తారు. ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 8th నవంబర్. ఇంకా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక 10th నవంబర్ దాకా అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి 11th నవంబర్ అయితే ఇది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం ఓన్గా సైన్ చేసినటువంటి ఈ జిరాక్స్ కాపీస్ అయితే మనం ఎంకరేజ్ అయితే చేయాలి అలాంగ్ విత్ అప్లికేషన్ అనమాట. 10th క్లాస్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇంకా ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్, ఇంకా ఎగ్జామినేషన్ జిఎన్ఎం ఆర్ బిఎస్సీ లేదా ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికేట్, దాని మార్క్ లిస్ట్, ఇంకా రెస్పెక్టివ్ కౌన్సిల్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది కూడాను మనం సెల్ఫ్ అటెస్టెడ్ అయితే పెట్టాలి. ఇంకా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలి. ఇంకా 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి. ఎవరైతే ఇంకా ప్రైవేట్ స్టడీ చేశారో స్టూడెంట్ సర్టిఫికేట్ అయితే మనం ఫ్రమ్ తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ నుంచి అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద అయితే పేస్ట్ చేయాలి. ఇంకా ఎక్నాలజ్మెంట్ కార్డు ఉంది మనకి అప్లికేషన్ ఫామ్లో, అది కూడా మనం ఎంక్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫీజు లేదు. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ విడివిడిగా అయితే ఇచ్చారు సెపరేట్ పోస్టులకి. ఇదేమో స్టాఫ్ నర్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ఇక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫాము ఇలా ఇచ్చారు. ఇక్కడైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. మనం జీమెయిల్ అయితే లాగిన్ అయితే అయ్యి ఉండాలి. ఇది గూగుల్ ఫామ్స్ అనమాట. గూగుల్ ఫామ్స్లోని అప్లికేషన్ ఫామ్ మనం జీమెయిల్ లాగిన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే కనుక మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ప్లీజ్ ఎఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతున్నారు. ఇదైతే మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ. ఇంకా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి బ్లాక్ లెటర్స్లో యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇక్కడ యువర్ ఆన్సర్ అనే చోట అయితే మనం మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం మెన్షన్ అయితే చేయాలి DDMM YYYY ఫార్మేట్లో ఇందాక చెప్పినట్టుగా యాజ్ ఆన్ 1 జూలై 2022కి. ఇంకా మన ఏజ్ ఇయర్స్ మంత్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి ఇక్కడ. ఇంకా కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ కమ్యూనిటీ స్టేటస్ ఓసీనా ఇదైతే అడుగుతున్నారు. మనకి ఏదైతే అప్లికబుల్ అదైతే ఇది దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఎవరికైతే అవుతుందో వాళ్ళైతే దీనిని
అప్లోడ్ అయితే చేయాలి. ఓసీ అయితే అవసరం లేదు. ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఎన్సిఎల్ ఓబీసీ వాళ్ళు అయితే ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ అయితే ఎంక్లోజ్ అయితే చేయాలి, అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా యువర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్. ఇంకా ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉన్నది అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా లోకల్ స్టేటస్ కోసం అయితే మనం ఇక్కడ ఇందాక చెప్పినటువంటి స్టడీ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్. ఇంకా ప్రైవేట్ స్టడీ వాళ్ళైతే కనుక ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకటే పీడిఎఫ్ ఫైల్లో 1st to 10th వరకు అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇంకా జిఎన్ఎమ్, ఇంకా బీఎస్సీ నర్సింగ్ మన ఏది క్వాలిఫికేషన్ అదైతే టిక్ ఆన్ చేయాలి. ఇది మనం స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాం కాబట్టి ఇది అడుగుతున్నది. ఇంకా అదర్ వేకెన్సీ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించినటువంటిది వస్తుంది. ఇంకా ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ జిఎన్ఎంఆర్ బీఎస్సీ నర్సింగ్ మనం ఎప్పుడు అడ్మిట్ అయ్యామో అదైతే ఇక్కడ ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇయర్ ఆఫ్ కంప్లీషన్ కూడా ఇక్కడ ఇవ్వాలి. జిఎన్ఎం లేదా బీఎస్సీ దానికి సంబంధించినటువంటి మార్క్స్ మేము ఇక్కడ అప్లోడ్ చేయాలి పీడిఎఫ్లో. ఇంకా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, అది వ్యాలిడ్గా ఉండాలి. ఇంకా అప్లోడ్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా మ్యాక్సిమం మార్క్స్ వితౌట్ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా అప్టైన్డ్ మార్క్స్ ఇన్ జిఎన్బిఎస్ అని వితౌట్ లాంగ్వేజ్. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వచ్చినా ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ అప్టైన్డ్ మార్క్స్ ఇన్ జిఎన్ఎం మనం అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, సపోజ్ 600కి మనం 500 అలా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇదే మ్యాక్సిమం మార్క్స్, ఇక్కడే మనకు వచ్చిన మార్క్స్. ఇంకా ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డీడీ ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు 300 రూపీస్. ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, డీడీ నెంబరు. ఇంకా ఫీజ్ 300 రూపీస్. బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డిక్లరేషన్ టిక్ ఆన్ చేసి మన అప్లికేషన్ ఎప్పుడు పెట్టాము డేట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి.